ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ గారు, మార్వాడీస్ ఎందుకని గో బ్యాక్ అంటున్నారు? మార్వాడీలు చేసిన పాపం ఏంటి? గత 3-4 దశాబ్దాలుగా మార్వాడీలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. మా వ్యాపారాలు చేసుకుంటున్నాం. మా వ్యాపారాల్లో చిన్న ఏదైనా గొడవ వస్తే దాన్ని తిట్ల దండకంతో పాటు చేస్తే కనుక చేసుకున్నారు. దానికి మేము సారీ కూడా చెప్పాం. మా పైన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా మార్వాడీలు చేస్తున్నాం. మేము ప్రతి వ్యాపారంలోనూ ప్రతి వ్యక్తులకు, రాష్ట్ర ప్రజలకు మేము సేవలు అందిస్తున్నాం అని అంటున్నారు. ఎందుకని ఈ ఉద్యమాలు చేస్తున్నారు ఏంటి? ఇవాళ మొదటగా తెలంగాణ గడ్డ అందరినీ హక్కున చేర్చుకుంటుంది. ఆనాడు ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమాలు వచ్చినాయి, ముల్కీ నిబంధనలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల మానసిక స్థితి కాబట్టి ఈ ప్రజల మానసిక స్థితి మీద ఒక రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలల్లో మార్వాడి ఉద్యమం అనేది వాళ్ళు కొట్టడంతో వెంటనే దళిత సంఘాలు యాక్టివేట్ అయినాయి. ఆ ఇష్యూ త్వరగా సోషల్ మీడియాలోకి వెళ్ళడం వల్ల దాన్ని వెంటనే వీళ్ళు ఇదొక మైండ్ గేమ్గా, అగ్ర ఆధిపత్య కులాలు ఆడే మైండ్ గేమ్గా మాకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇవాళ గత 7 దశాబ్దాలుగా రెడ్లు, వెలమలు, కమ్మలు పరిపాలించిన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలంగాణలో వెలమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు, కమ్మలు పరిపాలిస్తే ఇవాళ ఈ 7 దశాబ్దాలలో కూడా వీళ్ళు పెంచిపోసింది మార్వాడీలని అన్ని రకాలుగా జీరో దందా చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది, జిఎస్టీలు కట్టకుండా అవకాశాలు కల్పించింది, పన్నుల ఎగవేతకు అవకాశాలు కల్పించింది ఈ వర్గాలు. ఈరోజు ఈ నేనేమంటున్నా అంటే ఇవాళ వీళ్ళు మార్వాడీలు చేసింది చాలా దుశ్చర్య. వాళ్ళు దాడి చేయడం, ఈ గడ్డ మీద ఉన్న ప్రజలపైన దాడి చేయడం, దాన్ని మేము బీసీ సమాజం నుంచి ఖండిస్తున్నాం. దానికి వారు వచ్చి క్షమాపణ చెప్పడం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, దీంట్లో ఏదో రాజకీయ కుట్రకోణము ఇక్కడ నాకు ఇంకో విషయం కూడా ఏమనిపిస్తుందంటే ఈ దేశంలో రెండో రాజధానిగా హైదరాబాదుని చేస్తారేమోనని అనుమానాలు నాలో బలపడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాదును రెండో రాజధానిని చేయాలంటే ఏదో ఒక ఉద్యమాన్ని సాకుగా చూపి దాన్ని ముందుకు తీసుకుపోయి, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని పెట్టి దాన్ని ఏదో ఒక రోజు ఈ హైదరాబాదుని రెండో రాజధానిని చేసి ఇక్కడ ఉద్యమాలు జరగకుండా కొంత అగ్రకులాలు కుట్రలు చేస్తున్నాయేమోనని ఆ అగ్రకులాల మైండ్ గేమ్లో భాగంగానే, అగ్ర ఆధిపత్య కులాల మైండ్ గేమ్లో భాగంగానే మార్వాడి గో బ్యాక్ నినాదం వెనుక ఆధిపత్య అగ్ర శక్తులు ఉన్నాయనేది నా అనుమానాన్ని నేను వెళ్ళబుచ్చుతున్నాను. రైట్. శ్రీనివాసరావు గారు.